నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. జర్నలిస్టుల అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉంటామని మన తెలుగు టీవీ, 1 టీవీ, సోలార్ సంస్థల అధినేత డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా అన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా బుధవారం కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వినాయక చవితి పండుగ జరుపుకుంటున్న ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం ఓ కార్యాచరణతో విఘ్నేశ్వరుడు జన్మించాడని ఆయన పేర్కొన్నారు. వృత్తిపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ జర్నలిజం వృత్తిని కొనసాగిస్తున్న మీడియా సోదరులకు ఎటువంటి ఆపద వచ్చినా, అవసరం వచ్చినా తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. జర్నలిస్టుల హక్కుల కోసం, సంక్షేమం, అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు యూనియన్ నాయకులు, పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా అన్ని టీవీ ఛానల్ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వినాయక చవితి పండుగని ప్రతి హిందువు చేసుకుంటారు. వినాయకుడు అంటే ఆయన ఒక కార్యక్రమం కోసమే, ఒక కార్యాచరణ కోసమే పుట్టినారు అనేది ఆల్రెడీ కథనాలు కూడా ఎన్నో చెప్తాయి. అలాంటి వినాయకుడు పిల్లల యొక్క నేచర్తో, పిల్లలతో పాటు కలిసి, పిల్లలతో పాటు పెద్దలు కూడా జరుపుకునే పండుగ వినాయక చవితి. సో ఈ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ తెలుపుకుంటూ ఈరోజు మన మీడియా మిత్రులు అందరూ కలిసి కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో వినాయక చవితి యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఆ ఉత్సవాలకి ఈరోజు కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ప్రతి ఒక్క మీడియా మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా వినాయకుడిని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. వినాయక చవితి పండుగ సందర్భంగా బుధవారం కర్నూలు నగరంలోని మన తెలుగు టీవీ, 1 టీవీ మీడియా ప్రధాన కార్యాలయంలో అత్యంత ఘనంగా వినాయక విగ్రహ ప్రతిష్ఠ పూజలు నిర్వహించారు. మీడియా సంస్థల అధినేత డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా పండుగ జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సంతోషంతో పండుగ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మీడియా సిబ్బంది, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రహినానాగ్నేయోయితం మయా బుధామంగళం దీప త్రైలోక్యం త్రివిలాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. యాపల నీర్యాపల పుష్ప పుష్పరీ స్థానో ముంచంత ఉమ్మసః నైవేద్యమో నానావిధ భక్ష్య భోజ్య జామఫల, దానిమఫల, నారికేల, కదిలీఫల, సపోటఫల, సీతాఫల, వెలుగఫల, ద్రాక్ష గోడంఫల మహానివేదం ప్రయామి. మధ్యవర్తి పానీయం సమర్పయామి. అసు ప్రక్షాళయామి, ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంగళాత్మకం సాధిస్తాం. పూర్ణం దదాతి ఫలవ్యవసానీతి ఏకదా బ్రహ్మణ ముపాహరతి ఏకదవ్య యజమాన ఆయుస్తేజో దదాతి. మా ఓమ శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనో శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం మానో హుంతే జాతవేదో గామస్వం పురుషం జగతో అపి ప్రదగ్నాగ్రహి శ్రియామ పరిపాతయా. శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనం బోలో గణేష్ మహారాజుకు. ఓం ధాతాపురస్తాద్యముదా జహార ముక్కు చింగలు. ధాతాపురస్తాద్యముదా చక్ర ప్రభిద్వానో నమృత ఇహ భవతి. అక్షంతం దగ్గర ఓం ధాతాపురస్తాద్యముదా విద్యతే యనాయ యో వైతాం బ్రహ్మణో భేద అమృతేన పృథృతాం పురీం తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ ఆయు కీర్తిం ప్రజాందదుః. శ్రీ మహా వినాయక చవితి పండుగను పర్యావరణ రహితంగా జరుపుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. గణేష్ చతుర్థి సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది.
ప్రత్యేక సందేశాలతో రూపొందించిన పోస్టర్ను మంగళవారం సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఇంటి పెరటిలోనే నిమజ్జనం చేసుకునేలా మట్టి గణపతి, విత్తన గణపతి ప్రతిమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాల్లో జిప్సం, గంధకం, మెగ్నీషియం వంటివి ఉంటాయని, అవి నీటిలో కలిసి పెద్ద ఎత్తున నీటి కాలుష్యంతో ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. పీసీబీ చైర్మన్ పి కృష్ణయ్య, పీసీబీ సభ్య కార్యదర్శి శరవణ్ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగత దాడులే ఆర్ఎస్ఎస్ విధానమని, జాతిపిత మహాత్మా గాంధీ పైన వారు అదే పని చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం ఆరోపించారు. బీహార్లో కాంగ్రెస్ మిత్రపక్షాలైన మహాఘట్ బంధన్ సభ్యులతో నిర్వహించిన చర్చలో ఈ మేరకు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఒక దాబా వద్ద రాహుల్ గాంధీ, ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్, సిపిఐ ఎంఎల్కి చెందిన దీపాంకర్ భట్టాచార్య, మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ, బీహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ కుమార్లతో కలిసి టీ తాగుతూ కనిపించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, గాంధీజీపై ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ అబద్ధాలే ప్రచారం చేసిందన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగత దాడులు చేయడం అధికారికం అయిపోయిందని తుషార్ గాంధీ అన్నారు. తేజస్వి యాదవ్ మాట్లాడుతూ 2014 నుంచే ఈ సంస్కృతి మొదలైందని పేర్కొన్నారు. కాగా బీహార్లోని సుపాల్లో మంగళవారం జరిగిన ఓటర్ అధికార్ యాత్ర కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ, ప్రత్యేక ఓట్ల తనిఖీ ద్వారా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బీహార్లో కుట్రపూరితంగా ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని లింగంపల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, నాంపల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, మేడ్చల్, శామీర్పేట్ తదితర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, రాజాపేట, మోటుకొండూరు, తుర్కపల్లి, బొమ్మల రామారంలో వర్షం కురుస్తోంది. భువనగిరి మండలం నందనంలో భారీ వర్షం కురిసింది. సింగిరెడ్డిగూడెం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద భారీగా వర్షపు నీరు నిలిచింది. వికారాబాద్ జిల్లాలోని కోట్పల్లి ప్రాజెక్టు అలుగు పారడంతో భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, బిక్కనూరు, పాల్వంచ, పిట్లం, నిజాం సాగర్, బిక్కనూరు, లింగంపేటలో వర్షం పడుతోంది. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ వద్ద కల్వర్టు తెగింది. దీంతో రోడ్డు దెబ్బతిని ట్రాఫిక్ స్తంభించిపోయింది. న్యాయ వ్యవస్థలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం హైకోర్టు న్యాయమూర్తులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ పూర్తయి తమ తీర్పులను వాయిదా వేసిన హైకోర్టు న్యాయమూర్తులకు తీర్పులు వెలువరించడానికి 3 నెలల గడువును సుప్రీంకోర్టు నిర్దేశించింది. 3 నెలల్లోగా రిజర్వులో ఉంచిన తీర్పులను వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు నెలల తరబడి తీర్పులను వాయిదాలలో ఉంచడం పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ జాప్యం కక్షిదారులలో అస్థిరతను, ఆవేదనను మిగులుస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. భారతదేశ ఐక్యతకు దాని వైవిధ్యమే మూలమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ చెప్పారు. భిన్నమైన భావజాలం, సిద్ధాంతం కలిగి ఉండడం నేరమేమీ కాదని అన్నారు. దేశంలో ప్రజలంతా ఐక్యంగా ఉండడానికి వారి మధ్య ఏకరూపత ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. సామరస్యపూర్వకంగా కలిసిమెలిసి జీవితం మన సంస్కృతిలో ఒక భాగమని గుర్తు చేశారు. వైవిధ్యం వల్ల ఐక్యత దెబ్బ తినదని పేర్కొన్నారు. వైవిధ్యంలోనే ఐక్యత ఉంటుందని అన్నారు. ఆర్ఎస్ఎస్ త్వరలో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోనుంది. ఇందులో భాగంగా వివిధ రంగాల ప్రముఖులు, అమెరికా, చైనా, డెన్మార్క్, రష్యా, ఇజ్రాయిల్ తదితర దేశాల దౌత్యవేత్తలు ప్రతినిధులతో మోహన్ భగవత్ మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సమావేశమయ్యారు. హిందూ దేశ భావనపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది అధికారానికి, బలానికి సంబంధించిన విషయం కాదన్నారు. దేశంలో ఉన్న ప్రజలందరికీ న్యాయం ఒకటేనని, హిందూ దేశం అంటే దీని నుంచి ఏ ఒక్క వర్గాన్ని మినహాయించడం కాదని స్పష్టం చేశారు. హిందూ దేశ భావన ఎవరికీ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న గణపతి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. స్థానిక భక్తులు, ఆలయ సేవకులు ఈ పూజలో భాగంగా పాల్గొని గణనాయకుని ఆరాధనతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. భక్తులతో గుడి ఉల్లాసంగా మారింది. పూజా కార్యక్రమంలో ప్రాతినిధ్యం వహించిన వేద పండితులు, అర్చక స్వాములు, అధికారులు, ఆలయ పెద్దలు మట్టి గణపతి విశిష్టతను వివరించారు. మట్టి గణపతి ప్రతిష్ఠించడం ద్వారా మన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పర్యావరణ అనుకూలతను ప్రోత్సహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, అర్చక స్వాములు, ఆలయ సిబ్బంది, భక్తులు మరియు గ్రామస్తులు పాల్గొని మట్టి గణపతిని దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
అది నిలిస్తే చేతిలో పెట్టు, చేతిలో పెట్టు. అది నిలిచా తీసారు, పెట్టేసారు, దగ్గర పెట్టారు, దగ్గర పెట్టారు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం కిటుముల పంచాయతీ సికాయబంద గ్రామానికి చెందిన గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్కు ఫోన్ చేసిన రోడ్డు సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో అంబులెన్స్ రాలేదు. దీంతో చేసేదేమీ లేక గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతూ అంబులెన్స్ ఉన్న స్థలం వరకు కాలినడకన తోటి మహిళతో కలిసి ప్రయాణించింది. అలాగే బలపం పంచాయతీ కుడుమల సత్తుపల్లి నుండి కోరుకొండ వరకు 8 కిలోమీటర్లు రహదారి సౌకర్యం లేక నిండు గర్భిణిని డోలిమాతో కోరుకొండకు ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. ఇప్పటికైనా అల్లూరి ఏజెన్సీలో రహదారి సౌకర్యం లేక గిరిజనులు పడుతున్న అవస్థలు చూసి అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమ మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని పలువురు గిరిజనులు కోరుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.